ఏ ఫైనల్ వర్డ్ అబౌట్ అకౌంటబిలిటీ అంటే ఏమంటారు సార్? అకౌంట్ అంటే బాధ్యత. ఇప్పుడు పెట్టుబడిదారులు ఎంతవరకు కాపాడుతున్నాము అనేది సెబీ బాధ్యత. పెట్టుబడిదారుల యొక్క లక్ష్యం ఏదైతుందో ఇంతకుముందు అనుకున్నట్టుగా సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లిక్విడిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ మూడిట్లో ఎంతవరకు కాపాడుతున్నాం అనేది సెబీ యొక్క ముఖ్యమైన. దాని మీదనే షేర్ మార్కెట్ యొక్క ట్రస్ట్ అంటే పెట్టుబడిదారుల యొక్క నమ్మకం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు అయితే మనకు ఎలాంటి నష్టమేం జరగలేదు, అంత పెద్ద నష్టం జరగలేదు 92 తర్వాత. ఈ సెబీ వచ్చింది 92 కాబట్టి 92 తర్వాత అంత పెద్ద నష్టమేం జరగలేదు. అయినాయి స్కామ్స్ కాలేదని కాదు, కానీ అంత పెద్ద నష్టం జరగలేదు. కానీ ఈ అకౌంటబిలిటీ అనేది సెబీకి ఉన్నందుకు మళ్ళీ తర్వాత కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఉండాలి. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ కీ మేనేజర్ పర్సన్స్ ఉంటారు, ప్రమోటర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ బాధ్యతగా ఫీల్ అయ్యి ఆ పెట్టుబడిదాన్ని కాపాడే విధంగా చేయాలి. వాళ్ళకి అవసరమైనవి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, ఆ తర్వాత దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం, ఎన్ఫోర్స్మెంట్ చేయడం అంతా సెబీ బాధ్యత అనమాట. సపోజ్ మన కంపెనీ ఎలిగేషన్ వచ్చింది, సెబీ ఏం చేస్తుంటే ఎలిగేషన్ రాగానే కంప్లైంట్ చేసిన అనుకోండి, లేదా ఒక న్యూస్ వచ్చినా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ 24 hours లోపల ఏదైనా పేపర్లు ఎక్కడ అంటే పాపులర్ మీడియా అని ఉంటాయి అంటే మీడియాలో వ్యూజర్ స్పీడ్కి వెళ్ళి ఇన్ఫ్లుయెన్షియల్ మీడియా ఉంటుంది. ఆ మీడియాలో వచ్చే న్యూస్కి ప్రతి కంపెనీ కూడా 24 hours రెస్పాన్స్ చేయాలి సెబీకి. ఓకే, ఇది అందులో వచ్చింది కరెక్టా కాదా, కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, కరెక్ట్ కాకపోతే ఎందుకు కరెక్ట్ కాదు అనే రెస్పాన్స్ ఇవ్వాలి. ప్రతి కంపెనీ బాధ్యత సెబీకి ఇవ్వాలి. అదే మాదిరిగా ప్రతి కంపెనీ కూడా మేజర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే బోర్డ్ మీటింగ్ చేయడం కానీ, లేకపోతే డివిడెండ్ డిక్లేర్ చేయడం కానీ, యాన్యువల్ అకౌంట్ అప్రూవ్ చేయడం కానీ, ఏవి ఒక కంపెనీ తీసుకోవాలనుకున్నా, కంపెనీ షేర్స్ అమ్మాలనుకున్నా, మేజర్ షేర్స్ అమ్మాలనుకున్నా, ఇవన్నీ కూడా సెబీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత అదే మాదిరి ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ వచ్చినా కానీ, జిఎస్టీ డిమాండ్ వచ్చినా కానీ, ఒక పెనాల్టీ చేసినా కానీ అవన్నీ కూడా సెబీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. మనం ఇప్పుడు కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే మన కంపెనీ సైట్లో కూడా సెబీ సైట్లోకి వెళ్ళి ఆ సైట్లో మన కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవచ్చు. అది రిలయబుల్ అనమాట. కంపెనీ సైట్లో పైన సెబీ ఇన్ఫర్మేషన్ సెబీకి అయితే వాళ్ళు ఇచ్చిందో అది రిలయబుల్ ఇన్ఫర్మేషన్. దాని బేసిస్ మీద యాక్షన్ జరుగుతుంది. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, ఎవరైనా మనం వెరిఫై చేసుకోవచ్చు. దాని గురించి కంపెనీ ప్రతి కంపెనీ ఇన్ఫర్మేషన్ మనము సెబీ గైడ్లైన్స్ సెబీ దాంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు సజెషన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద సెబీ అంటే సజెషన్ అంటే ఇప్పుడు ఈ విధంగా సెబీ ఇట్లా పనిచేస్తుంది, ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. అదే ఫీడ్బ్యాక్, ఒకవేళ ఇట్లాగా ఇంకా చేస్తే బాగుంటుంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. నేను ఇలా లాభపడ్డాను లేకపోతే నష్టపోయి మీ యొక్క చర్యల వల్ల నాకు మంచి జరిగింది, నా పెట్టుబడి నష్టపోకుండా జరిగింది, నాకు వచ్చే డివిడెండ్ వచ్చింది. తప్పకుండా డివిడెండ్ రాదు, కొన్ని షేర్ ట్రాన్స్ఫర్ కాదు, వాళ్ళకి గ్రీవెన్స్లో పెట్టుకోవచ్చు. కంపెనీ ఇచ్చేస్తే అప్పుడు సెబీ ఏం చేస్తే వాళ్ళ కంపెనీ ఫార్వర్డ్ చేస్తుంది, వీళ్ళు షేర్స్ ట్రాన్స్ఫర్ కంటే ఎందుకు కాలేదు, డివిడెండ్ ఎందుకు ఇవ్వలేదు అంటే దానివల్ల రీజన్ ఉంటుంది. అడ్రస్ మారడం కావచ్చు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ టాలీ కాకపోవడం కావచ్చు, ఇలాంటివి ఉంటాయన్నమాట. అలాంటి వాటన్నిటి కూడా సెబీ దాన్ని తీసుకొని సజెషన్స్ కూడా ఏంటంటే మంచి ఇంకా పర్ఫార్మెన్స్ పెంచడానికి ఎవరైనా సజెషన్స్ అంటే సజెషన్స్ ఏంటి సూచనలు కానీ ఒక తర్వాత ఇంకేమైనా సలహాలు కానీ ఇచ్చేదంటే అలాంటి వాటి ఇవ్వచ్చు అని చెప్పని సెబీ యాక్సెప్ట్ చేస్తే దాని ప్రకారం ఏంటంటే క్యాపిటల్ మార్కెట్ యొక్క నమ్మకాన్ని, షేర్ మార్కెట్ యొక్క నమ్మకాన్ని ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళాలి. అంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులు రావాలి, ఎక్కువ పెట్టుబడులు రావాలి, వాళ్ళకు నష్టం జరగకూడదు, వాళ్ళకు వచ్చే లాభం ఖచ్చితంగా రావాలి, డివిడెండ్ రూపంలో రావాలి, తగ్గించకూడదు. కంపెనీ కొన్ని ఏం చేస్తాయంటే 100 కోట్ల లాభం వచ్చా కానీ 10 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, 90 కోట్లు ఫ్యూచర్ భవిష్యత్తు కోసం ఇస్తారు. కొందరు ఏం చేస్తారు 100 కోట్లు వేస్తే 70 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, 30 కోట్లు ఉంచుకుంటున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి అన్నమాట. వాళ్ళ ఫ్యూచర్లో అవసరం ఉంది, ఎక్స్పాన్షన్కి అవసరం ఉందంటే తక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఇప్పుడు ఇంత పెద్దగా అవసరం లేదు, షేర్లోని షేర్లోకి మంచి ప్రతిఫలం ఇద్దాం అనుకుంటున్న కంపెనీ అట్లా చేస్తారనమాట. దాంట్లో కూడా ఇప్పుడు కొందరు సజెషన్ ఏం చేస్తారు, యూనిఫార్మిటీ ఉండాలి. అంటే సపోజ్ మీరు 100 కోట్లు చేయకుండా కనీసం 25 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయండి, కనీసం అది ఎక్కువ చేయొచ్చు కానీ తక్కువ కూడా చేయకూడదు ఒక సజెషన్. సెబీ గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పి సజెషన్. అదే మాదిరిగా ఇప్పుడు ఐపీఓస్ ఉన్నాయి, మన పబ్లిక్ ఆఫర్ చూస్తుంటాము. 10 రూపాయల షేర్ని బుక్ వాల్యూ చూస్తే 25-30 రూపాయలు ఉంటుంది, కానీ పబ్లిక్ ఇష్యూ మాత్రం సరిగ్గా 250-300 రూపాయలు ఉంటుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే హై వాల్యూ ఉంది, హై వాల్యూ వల్ల పెట్టుబడి పెట్టిన నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి గైడ్లైన్స్ బుక్ వాల్యూ కంటే, బుక్ వాల్యూ అంటే ఏంది, నెట్ అసెట్ వాళ్ళ యొక్క ఆస్తులు ఎంత, పెట్టుబడి ఆస్తి ఎంత, అప్పులు ఎంత, ఫోన్ మీద నెంబర్ ఆఫ్ షేర్ డివైడ్ చేస్తే వచ్చే బుక్ వాల్యూ. దానికంటే ఒక 4 అంతలు 4 టైం 500 కంటే ఎక్కువ ఉండకూడదు అంటే రెగ్యులేషన్ కూడా ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి. అంటే ఐపీఓ వాల్యుయేషన్ ఒకటి. తర్వాత అదే మాదిరిగా
డివిడెండ్ ఇంత మినిమం ఇంత ఇవ్వాలనేది ఒకటి. ఈ 2 సజెషన్స్ కూడా సెబీకి ఇచ్చేవాళ్ళు ఉంటే, అంటే మినిమం ఇంత డిస్ట్రిబ్యూట్ చేయాలి. సమ్ కంపెనీకి లాభం వచ్చింది, డిస్ట్రిబ్యూట్ చేయండి. అవును. అంత ఎంతకాలం ఉంచుకుంటాం మీ దగ్గర, ఆ లాభాన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. ట్యాక్స్లు అన్నీ కట్టేసిన తర్వాత కనీసం 100 వస్తే 25% డిస్ట్రిబ్యూట్ చేయండి. ఈక్వాలిటీ అంటే ఏంటంటే దాన్ని అందరూ ఒక విధంగా యూనిఫార్మిటీ ఫాలో అయ్యే విధంగా చేయడం కూడా ఒక సెబీకి ఒక సూచన ఉంది. అదే మాదిరిగా ఐపీఓ వాల్యుయేషన్ కూడా, షేర్ ప్రీమియం కూడా. అంటే ఇప్పుడు కొత్త కంపెనీ ఇచ్చే ముందు కొత్తగా షేర్స్ ఇవ్వాలంటే పబ్లిక్ ఇష్యూ వచ్చడం ఈ కంపెనీ షేర్ ప్రీమియం కూడా కొన్ని ఏం చేస్తాయంటే మనకు 10 రూపాయల షేర్ని ఇక 50 రూపాయలకు 60 రూపాయలకు ఇష్యూ చేస్తాం అనమాట. అంటే 40 రూపాయలు ప్రీమియం అది. ఆ 40 రూపాయల ప్రీమియం ఇవ్వచ్చా, లేకపోతే 70 ఇవ్వచ్చు, 80 ఇవ్వాలా, లేకపోతే 20 ఇవ్వాలా అనేది కూడా సెబీ గైడ్లైన్ చేస్తే బాగుంటుంది. దీని ఏంటి మర్చెంట్ బ్యాంకర్ వాల్యుయేషన్ చేస్తారు. కానీ మర్చెంట్ బ్యాంకర్ వాళ్ళు సెబీ ఒక రూల్ యూనిఫార్మ్ రూల్స్ పెట్టేసి అన్ని కంపెనీ ఈ విధంగా ఫాలో కావాలని చేస్తే ఇంకా ఇన్వెస్టర్కి ఎక్కువ ప్రొటెక్షన్ వస్తుందని ఒక పెట్టుబడిదారుల యొక్క ఒక నమ్మకం అనమాట. ఇది ఒక సూచన, ప్రతి ఒక్కరు ఒక విధంగా సూచన ఇస్తారు. నష్టపోయిన వాళ్ళు లాభం ఎక్కువ సంపాదిస్తున్నారు. అదే మాదిరిగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇప్పుడు సెబీ గైడ్లైన్స్ ఇచ్చింది. అవును సార్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చిన్న పెట్టుబడిదారులు రాకూడదు, పెద్ద పెట్టుబడులు మాత్రమే రావాలి. అది ఏమవుతుందంటే చిన్న పెట్టుబడులు ఎందుకు రావద్దని చెప్పని అంటుందంటే చిన్న తెలియకుండా ఇవాళ పొద్దున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది, పొద్దున షేర్స్ ఎవరు ఉండదు అక్కడ, వాళ్ళ దగ్గర కొనేటోళ్ళ దగ్గర షేర్స్, అమ్మేటోళ్ళ దగ్గర షేర్స్ ఉండవు. కానీ బెట్టింగ్ అనమాట, ఇంచుమించు అఫీషియల్ బెట్టింగ్ అది చేసి వాళ్ళు ఏం చేస్తుంది, వాళ్ళు 51 రూపాయలు నడుస్తుంది, ఈయన ఏమంటే 55 రూపాయలకు పెరుగుతుంది అని చెప్పి అనుకొని కొన్ని వేల షేర్లు కొంటాడు, 5% మార్జిన్ పెడతారు. అమ్మేటోడు ఏం చేస్తాడంటే 51 45కి వస్తుంది, 46 47కి వస్తుంది అని చెప్పని ఆయన అమ్మేస్తాడు అనమాట. ఇక్కడ వాళ్ళ దగ్గర షేర్స్ లేవు అక్కడ, కానీ అదేమంటే చూడండి మన శూన్యంలో వ్యాపారం అనమాట. అంటే ఏమీ లేదు అక్కడ, వ్యాపారం చేస్తారనమాట. దానివల్ల కొన్నతనికి నష్టం జరగచ్చు, ఈ అమ్మినతనికి నష్టం జరగచ్చు, కొన్నతకి లాభం వచ్చు, అమ్మినతకి ఏదో ఒక నష్టపోతారు అనమాట. ఇలాంటి వాళ్ళని నియంత్రించాలని ఇదే సెబీ ఏం చేస్తుందంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా మినిమం లాట్ ఎంత ఉండాలి అంటే ఇంతకుముందు 5 లక్షలు ఉండే లాట్ నేను 20 లక్షలు పెంచాలని చూస్తుంది. అంటే 20 లక్షలు తక్కువ చేయడానికి లేదు, 20 లక్షలు పెట్టాలంటే కనీసం దానికి మార్జిన్ ఎంత ఉండాలి, ఇలాంటివన్నీ కూడా గైడ్లైన్స్ ఉంటాయన్నమాట. అందుకని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే వ్యాపారాన్ని చిన్న వాళ్ళు కాకుండా ఓన్లీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కాకపోతే షేర్ మార్కెట్లో యాక్చువల్ ప్రాక్టీస్ అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకంటే 10 మంది వ్యాపారం చేసి ఫ్యూచర్స్ని ఆప్షన్ చేస్తే అలా కనీసం 7-8 మంది నష్టపోతున్నారు, 2 మాత్రమే లాభపడుతున్నారు. అదే మాదిరిగా టర్న్ ఓవర్ ఎక్కువ అవుతుంది, నష్టం ఎక్కువ మంది జరుగుతుంది, లాభం తక్కువ మంది జరుగుతుంది. కాబట్టి అలాంటి వాటిని నియంత్రించాలనే ఉద్దేశంతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా రెగ్యులేట్ చేసే పద్ధతి సెబీ ఆలోచిస్తున్నట్టు. దాని ప్రకారం మార్కెట్ లాట్ పెంచడము, వాల్యూ పెంచడము, మార్జిన్ పెంచడము. అంటే చిన్న ఇప్పుడు 5 లక్షలు 25 లక్షలు పెట్టాలంటే 10 మంది రావచ్చు, 20 లక్షలు అంటే 10 మంది రారు, ఇద్దరే వస్తారు. ఎందుకంటే ఆ కెపాసిటీ చూసుకుంటారు, రిస్క్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి తక్కువ మందితో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ జరగాలి, ఎక్కువ మంది చిన్న చేతులు కాల్చుకోకూడదు. నాకు తెలిసిన 40 సంవత్సరాల్లో కూడా చాలామంది కూడా, నాకు తెలిసిన 30 సంవత్సరాలు కూడా చాలామంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ పెట్టుబడి నష్టపోయిన వాళ్ళు తప్ప లాభం పొందిన చాలా తక్కువ మంది. 100లో ఒకళ్ళు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 100లో 5 6 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 90 మంది నష్టపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మా సలహా ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ జోలికి వెళ్ళకండి. వెళ్తే మీరు పెట్టుబడి నష్టపోయిన సిద్ధంగా ఉండాలి. హైలీ రిస్క్ అనమాట. ఇవాళ 5 లక్షలు పెడితే రేపు సాయంత్రం 5 లక్షలు వస్తుందా, లేకపోతే 4 లక్షలు వస్తుందా, లేకపోతే ఇంకా రేటు పెరిగితే ఇంకా నువ్వు ఆ 5 లక్షలు సరిపోతే ఇంకా ఇవ్వాల్సి రావచ్చు, ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి చిన్న వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ కానీ అలాగే ఇంకా లో క్లాస్ కానీ రిస్క్ తీసుకొని ఆ ఇంచుమించు అఫీషియల్ స్పెక్యులేషన్ చేయకపోతే మంచిదని సజెషన్ అనమాట. సెబీ ఎంత చేసినా కానీ మన యొక్క అత్యాశ ఉంటుంది కదా, ఆ అత్యాశ గ్రీడీనెస్ని కాపాడలేక దానికి మనకు లాభం సిద్ధపోతే నష్టపోతుంది. అంటే 10లో 8 మంది నష్టపోతున్నారంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో చిన్న అంటే మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ కానీ, లో క్లాస్ ఇన్వెస్టర్స్ కానీ, అంటే లో కెపాసిటీ ఉన్న ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు ఫ్యూచర్స్ ఆప్షన్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళినా కానీ తక్కువ క్వాంటిటీ రిస్క్ తగ్గించుకుంటే మంచిది. ఇక డెలివరీ బేస్ తీసుకోండి. అంటే షేర్ మార్కెట్లో ఎప్పుడు ఎవరికి లాభం వస్తుందంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినకి లాభం వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్ షేర్ ఉంది, 50 రూపాయలు షేర్ ఉంది, 50 రూపాయలు కొన్నాం అనుకోండి, ఒక 3-4 సంవత్సరాలు వెయిట్ చేయండి, అది 150 పోవచ్చు.
కనీసం పొందకపోవచ్చు. కానీ అది 50-45కి వచ్చినప్పుడు కంటైనర్ అమ్మేసేసి మళ్ళీ ఇది చేయడం నష్టపోవడం అవసరం లేదు. అది ఒక లాంగ్ పీరియడ్ వెయిట్ చేయాలి. అంటే ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఏడాది అయితే కానీ తెలియదు మనకు, కంపెనీ యొక్క లాభం నష్టం అనేది. లాభం ఎంత వచ్చింది, ఎంత పర్సెంట్ వచ్చింది తెలియదు మనకు అది. కాబట్టి ఒక షేర్ మార్కెట్లో పెట్టాలనుకుంటే లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టండి, మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి, క్యాచ్ ది యంగ్. తక్కువ ధర ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రైస్ ఎర్నింగ్ రేషియో, రిటర్న్ ఆన్ క్యాపిటల్, ఈపీఎస్ ఇవన్నీ చూసుకొని పెట్టుబడి పెట్టండి. తెలియకపోతే మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. ఇది బెటర్ అన్నమాట. కాబట్టి సెబీకి ఎంత చేసినా కానీ మన యొక్క పెట్టుబడిదారి యొక్క గ్రీడీనెస్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటే గ్రీడీని అత్యాశ మన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే మన చేతిలో ఏముండదు, పెట్టుబడి పెట్టిన తర్వాత మన చేతిలో ఏముండదు, అన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. మనము అంటే మన సినిమాలు చూసి యాక్సిడెంట్ అవుతుంది అనమాట. కాబట్టి సినిమా బయటకు వచ్చాక ఏం కనపడదు. ఇంకా అది సినిమా చూసినసే మనం చూస్తాం. ఇది కూడా అంతే అండి, పెట్టుబడి కూడా అంతే అవుతుంది. కాబట్టి దాని యొక్క పెట్టుబడిని యొక్క లాభం అనుభవించాలి అనుకుంటే అత్యాశ లేకుండా నామినల్గా ఎక్స్పెక్ట్ చేయించాలి, లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి. ఇది మనం పెట్టుబడి పెట్టే ముందు సెబీ గైడ్లైన్ చూసుకోవాలి, దాని తర్వాత మనం జాగ్రత్త చూసుకోవాలి. పెట్టుబడితో బాగుంటుంది. నిపుణుల సలహా తీసుకోండి. నిపుణుల సలహా అంటే డోసు మనకు ఇంట్లో పెట్టండి అని చెప్పిన వాళ్ళు కాదు. ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసేవాళ్ళు పెట్టుబడి సలహా తీసుకోండి. పెట్టుబడిదారి సలహాలు, షేర్ మార్కెట్ సూచనలు ఇచ్చేవాళ్ళు కాదు, పెట్టుబడి సూచనలు ఇచ్చేవాళ్ళు. అంటే మీరు షేర్లలో పెట్టాలా, బంగారంలో పెట్టాలా, ప్రాపర్టీలో పెట్టాలా, డిపాజిట్లు చేయాలా, గవర్నమెంట్ బాండ్స్లో పెట్టాలని సలహాదారులు ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. అలాంటి వాళ్ళు సలహా తీసుకొని పెట్టండి. కానీ ఈ షేర్ మార్కెట్ అడ్వైజర్స్ తీసుకొని పెట్టాల్సిన అవసరం లేదు. అది